అమ్మా అయ్యా ఇంకానా ఇంత పెద్ద గుట్ట మీదకి పట్టుకొచ్చిర్రేంది నా గుండె లబ్బ డబ్బా కొట్టుకుంటుంది. మీకే చెప్పేది గా ఊళ్ళో ఏదైనా పంచాయతీ చెప్పమంటే చెప్తావు. నలుగురు పెద్ద మనుషులు అందరుంటే నేనే జబర్దస్త్ వాదించి పంచాయతీనే గిచ్చుకొస్తా. నన్నేందా ఈ పట్టవాటీలు ఈ ఎండలు ఈ గుట్ట మీద గుప్త నిధులు దొరుకుతాయని పట్టుకొచ్చిర్రు. ఇదేమైనా ఉన్నాయనే నాకైతే గజ్జు గజ్జు అంటుందా ఈ గోసేందా. మీకే చెప్పేది. అరే నువ్వే గట్ల భయపడితే ఎట్లా అన్నా? అరే ఈ యాదగిరి పొద్దుటి నుంచి వెళ్ళి నా చెవిలో ఒకటే గుయ్యర గుయ్యర పెడతాండు. కోట్ల కోట్ల నిధులున్నాయట ఈ గుట్ట మీద. ఇన్ని రోజులు అమ్మాయిని నమ్మి మోసపోయినా ఈ ఒక్కసారి యాదగిరి నమ్ముదాము. అందుకే నిన్ను తీసుకొచ్చిన పెద్ద మనిషి తోడు ఉంటామని మాకు ధైర్యం ఉంటుందని నిన్ను తీసుకొచ్చిన. యాదగిరి ఈ పట్టవాగటీలు ఎండ మీద గుట్ట మీదకి తీసుకొచ్చి బండి ఆపిర్రు. అరే ఇక్కడ ఎవడన్నా దొంగలున్నా పరిశానే, పులులున్నా పరిశానే, గుడ్డలు ఉన్న పరిశానే. ఇకేమన్నా అయిందనుకో మన లోపల పాలన మీదనే కలిసిపోతాయి. ఇక నేను పెద్ద మనిషిని ఇంకా పోలీసు వాళ్ళకి గిట్లా వెళ్తేవని ఉన్నదానే. ఈ పెద్ద మనిషి దొంగతనాలకు అలవాటు పడ్డాడని అనుకుంటారు. నా ఇజ్జత్ మానం తీస్తారు కదరా. మీతో నాకు తలకాయ నొప్పి ఉన్నది. పొద్దు పొద్దుగాల నా ఇంటికి వచ్చి ఒకటే గుయ్యర గుయ్యర తిరిగి ఏందిరా నా బతుకు నాయనా చూస్తాను. ఏందా పెద్ద మనిషి ఉత్తగానే గజ్జ 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 అనుకుతాను. ఈ యాదగిరి ప్లాన్ వేసిందంటే ఎటువంటికైనా గుండెలు హబ్బా అని అనాలి. నేను ప్లాన్ వేసిందంటే ఎవడు కూడా కనిపెట్టకపోవాలి. మీకేం చెప్పిందయా? లండన్ నుండి వచ్చిన గూఢాచారులు లెక్క పోవాలి, సైంటిస్టులు లెక్క పోవాలి. ఎవ్వనికి డౌట్ రాకుండా నా దగ్గర ఒక కిరాక్ ప్లాన్ ఉంది తెలుసా? ఇగో అన్న ఈ టోప్ పెట్టుకో, నీ పానానికి మంచిది. ఇంకో ఈ అద్దాలు కూడా పెట్టుకో, మంచిగా ఉంటుంది. అన్న ఇగో ఈ టోప్ నువ్వు, ఇంకో ఈ నల్ల అద్దాలు నువ్వు పెట్టుకో, ఈ టోప్ నువ్వు పెట్టుకో, మంచిది, నీ పానానికి మంచిది. ఇంకో ఇది కూడా నేను పెట్టుకుంటానా. ఇగో అన్న నువ్వు ఒకటే పట్టుకో, ఇగో అన్న నువ్వు ఒకటే పట్టుకో. ఇదేంద్రా ఈ టోపీ నల్లద్దాలు? అసలు నేను పెద్ద మనిషిన పిచ్చోన్నా? ఊళ్ళో ఎవడన్నా చూస్తే నా ఇజ్జత్ పోదారా? పటావాటీలు ఆ విసనకర్ర పట్టుకొని ఊదు పోగేష్టం లేకుండా కావచ్చు. మనల్ని మీదున్న సాటిలైట్లు కూడా గుర్తుపట్టకపోవాలి. బేపికరిగా ఉండండి. ఏంద్రో ఈ వేషము, ఈ టోపీలు, ఈ నల్లద్దాలు. నిజంగా మనం ముగ్గురు వేషాలు ఎవరైనా చూసిందంటే పిచ్చోళ్ళ ఆసుపత్రిలో జాయిన్ చేసుడు ఖాయం. అరే ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. నిధులు దొరికితే తీసుకోడు. ఏంది అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు? ఏం మాటలు మాట్లాడతాను నువ్వు? యాదగిరి ఏమో గులుగుతానే ఏందివా? గింత దూరం తీసుకొచ్చినాక వెనక పోతామానా? పోదాం పారి. ఇగో నేను నమ్ముతానా మిమ్మలను. ఏమైనా తేడా వచ్చిందనుకో ఈ కట్టె తీసుకొని గుట్ట కింద దాకా నేను బొర్రిచి బొర్రిచి కొడతా. ఆన్నే పొక్కల పాతి పెడతా. ఓరి ఏంకా ఏదరని ఇక వారికి ఇంత దూరం వచ్చినాక తప్పుతుందా? ఇంట్లో పన్ను లేపుకొని తిరిగి ఏందివా గులుగుతాడేమో. నిధులు దొరికితే సగం దెంగడా? ఏందో బాగా గులుగుతాండే నీ పెద్ద మనిషి అని పట్టుకొస్తే బాగా గులుగుతాడు. దొరకబట్టేది నేను ఆయన ఇంతకాలం సామాన్లు దొరకబట్టేది నేనే కదా. ఏమో బాగా గులుగుతాండే. ఇడిచిపెట్టు. బాగా ఆయన ఏమో గులుక్కుంటా ఆయన పోతాడు, నువ్వేమో చూస్తాను. ఈ టెక్నిక్ ఏమేమి పడతావు ఆయనకి తెలుస్తుందా? ఇది నాకే తెలుస్తుంది. పోదంపా, ఇంకా పోదంపా. నేను చూస్తాను కదా పాప, పోదంపా.
ఏయ్ పదండి పదండి పదండి, ఇయ్యాటితోటి మన దరిద్రం అంతా వదిలిపోవాలి, మనకు బంగారం దొరికిందే కావాలి ఇయ్యాల. ఏ యాదగిరి, నా కాళ్ళు కట్టెదరుచుకపోతాయి. ఈ నిధులు ఉన్నాయా లేవా? అబ్బా, ఏ యాదగిరి, నట్టెండలు అవి గుట్టంతా దింపబడుతుంది. ఎప్పుడు దొరుకుతాయా నిధులు? దొరికానవి నడి బాధార్లో ముంచుతావా మమ్మల్ని? నిధులంటే ఏంటిది అనుకుంటానవా? అంగట్లో దొరికే బెండకాయలు అనుకుంటున్నావా, బీరకాయలు అనుకుంటున్నావా? ఈ యాదగిరి కన్ను పడ్డదంటే భూమి పొరలో ఉన్న బంగారం అంతా బయటికి రావాల్సిందే. ఏమనుకుంటావు? లే నడు. నేను ఊళ్ళో నలుగురికి బుద్ధి మాటలు చెప్పటోని పొద్దుగాల మీరిద్దరు నా ఇంటికి వచ్చి సగం ఇస్తా అన్నా, నువ్వు ఉంటే మాకు ధైర్యం అంటారు. మిమ్మల్ని నమ్మి నేను వచ్చిన. ఒకవేళ పైసలు దొరకలేదనుకో, ఈ స్టెథోస్కోప్ తీసి నీ మెడకేసి ఊరి పెడతా. ఏమనుకుంటున్నావు? ఆగన్నా ఆగో, ఇక్కడేమో వైబ్రేషన్ వస్తుంది, అగో ఇక్కడేమో కదలికలు వస్తాయి. మొఘల్ సామ్రాజ్యంలో ముత్యాల మూట దాచిపెట్టినట్టున్నది చూడన్న, చూడు చూడు, ఇక్కడేమో వైబ్రేషన్ వస్తాను చూడు, చూగో చూడు. ఓ పెద్ద మనిషి, ఓ ఏం కానా, ఈరోజు మన అదృష్టం మండబోతున్నది తెలుసా? రాజులు ఈ పరిసరాలనే బంగారం దాచిపెట్టారట. నిజమేనా? నేను చెప్తే డౌటా నీకు? ఈ భూతద్దంతో కనబడతలే నీకు? చూడు, ఈ నేల కింద బంగారం కూడా ఊపడుతుంది చూడు. ఏంటిది ఈ భూతద్దం? స్కూల్ పిల్లలు సైన్స్ ప్రాజెక్టు వాడుకునే పిల్లల భూతద్దం కాదా అది? స్కూల్ పిల్లలు వాడుకునే భూతద్దమా ఇది? లేకపోతే ఏంటిది అది? ఇది సీక్రెట్ టెక్నాలజీ చూడు. నిజమేనా యాదగిరి? ఈ భూతద్దంలో బంగారం కనబడతాను. ఉండరా అదే, ఆగు, తొందరపడతాను, ఉండు ఆగు. భూదేవి గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కాదు, డబ్బు 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 అని కొట్టుకుంటాను. అది భూదేవి గుండె సౌండ్ కాదా? అట్టకెళ్ళి పోతలేదు ఇసుకలారి, దాని సౌండ్. ఇంకా అటెట్ పోదాం, పైన దొరుకుతుందేమో చూద్దాంపా. మంచిగా మోపై రేందు లేరి. అబ్బా, నా ప్రాణం పోయేటట్టున్నా. అబ్బా యాదగిరి, గా అమ్మాయిని నమ్మి మోసపోయాను. నిన్ను నమ్ముకుంటే నన్ను గింత కోసపెట్టబడుతుంది కానీ నువ్వు నన్ను నమ్ముకో, నిన్ను కోటీశ్వరం చేస్తా అంటివి. అబ్బా యాదగిరి, నా బొక్కలన్నీ కాలిపోతాను ఈ ఎండకు. అరే ఏంది ఏం కన్నా, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి గింతసేపు అవుతుంది, ఉట్టిగానే పెంకటి వెళ్తానేందే, ఇది తినరా అదే? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మన లెక్కనే కష్టపడరే. అరే పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. ఏంది గుడ్డెలుగా వచ్చింది? ఏంది? అమ్మో గుడ్డేలుగా, ఏది నా కర్రేది? అది గుడ్డేలు కాదు, ఏం కాదు కదా, ఆ కోతి కాదే, దాని సంగతి నేను చెప్తాకు. ఇంకానా ఈ స్టెటోస్కోప్ పెట్టి నేను దాన్ని టెస్ట్ చేస్తా, అది ఏమనుకుంటాను చూద్దాం. ఓ పిచ్చి సైంటిస్ట్, ఇటు తిరిగా గా కోతికి స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేసిన అంత ఇయ్యే, ఏడా పని లేదు. నడు పోదాంపా, పొద్దుకుతాంది. ఎక్కడనే దొరకాలట, నడులే. నీ సైంటిస్టులట ఏందో శాస్త్రజ్ఞులట, నడు దా తొవ్వసాగిద్దాం, నడు రే. అరే ఏంది ఇలా నన్ను ఏ జాగంతలేడు, ఏ టెస్ట్ ఎంతలేడు. అరే దొరకబడతావా నా ఇయ్యాలా? మమ్మల్ని సాగొడతానవా? జస్
దొరికింది. ఈ బండ కింద నిధి ఉంటుంది. తవ్వు ఎంకాల తవ్వు. అదో గట్టిగానే రాకింది కదా, ఉన్నదంట ఈ బండ కింద నిధి ఉన్నట్టే. ఉన్నది. జరుగుర్రి పెద్ద మనిషిని నేను, ఆ ముత్యం మీద నేనే దొరకబట్టాలి. జరుగు. ఇదేందిరా, ఇది ఎప్పటిదో వెనకటి పాతకాలం నాటి రాయి. ఏంటిదా ఇది, ముత్యమా ఇది, బంగారమా, పగుడాలా, నిధులా? గిదే నాన్నమే నీ నిధి. వెనకటి కాలంలో మున్సిపాలిటీ వాళ్ళు ఈడ వారేసినట్టున్నారు. పాతకాలం నాడు పైపు ముక్క. గిదిని కోసం నన్ను గింత దూరం నడిపించినా? అదే అన్న అది పైపేనా అన్న అది? అరే ముందే అమ్మాయిని నమ్ముకొని పైసలన్నీ కూడా వేసుకున్నా. అరే యాదగిరి నమ్ముకుంటే నా కాలాన్ని లోటలు పోతాయి. అరే యాదగిరి నిన్ను నమ్ముకుంటే గింత మోసం అవుతా కదా. అరే ఇవన్నీ కుదురాయి, నా పైసలు నాకు ఇచ్చేయి. ఆగరా ఉండవా, ల్యాండ్ మార్క్ మారింది. ఇది పైప్ లైన్ కాదు, సీక్రెట్ ఫోన్ లైన్ పెట్టుకున్నారు. ఇలా ఏంది సీక్రెట్ ఫోన్ లైనా? నీ తలకా అబ్బా, నిన్ను ఇక్కడనే పూడ్చి పెడతా. ముగ్గురం జైలు కూడా. ఏందిరా ఇంతో నాకు ఈ గోస? ఏందిరా తలకాయ కొట్టుకుంటున్నావు? ఈ పిచ్చోని పట్టుకొని ఏందిరా పొద్దున నా ఇంటికి వచ్చినావు? ఇద్దరు కలిసి వచ్చి ఏందో ఓ పెద్ద పుసుకున్నా మిదిరా మీ మాటలు. ధైర్యంగా ఉంటావు రా అని చెప్పాను పట్టుకత్రి. సగం ఇస్తానంటే నమ్మితి. ఇదే నారా నాకు ఈ గోస. పొద్దు కాబట్టి చీకటి కాబట్టి ఈ పిచ్చోడేంద్రా వీంతో నన్ను తలకాయ నొప్పి. ఏందా ఇంకానా ఈయన ఏందా లుల్లి పెడతాడు? ల్యాండ్ మార్క్ మారిందంటే ఏంటలేడు, దొరికితే సగం తెగపోనా? హేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అరే వీడిని వేసిందే కావాలరా, వీని పొక్కదోడు పాతి పెడదాం పట్టు. వీడు ఇంకెక్కడన్నారా ల్యాండ్ మార్కులు చీకటి పెడతా అంటే? ల్యాండ్ మార్క్ మారిందంటే ఇంటలేరు ఏందా? కొంచెం అటు పోయి చూద్దాం దారి. అరే ఏంద్రా వీడిని వేసిందే కావాలరా. వీనితో మా తలకాయ నొప్పునేమిరా? ఏయ్ రవి నెయ్యి రాదురా. అరే యాదగిరి రావు. పోలీస్ జీవి సైరన్ లెక్క అయినా. అరే ఇదేంద్రా బాయ్, పోలీస్ జీప్ సైరన్ లెక్క నేను పడుతున్నదిగా. సౌండ్ పెద్దగానే వస్తాను కదా బాయ్. అరే అవునరా బాయ్, పోలీసు వాళ్ళు జీపేసుకొని గుట్ట మీదకి వస్తానట్టే ఉన్నదిరా. మన ముగ్గురిని జైలు ఎత్తారా. పెద్ద మనిషి నా ఇజ్జత్ మొత్తం తీసేస్తారు కదరా. మొత్తం పోయినట్టే రా, గంగలు కలిసినట్టే నా ఇజ్జత్ అంతా పోయినట్టే. అన్నా నేను ముందే చెప్పిన కదా, అక్కడ మనకు పైపు దొరకలేదా? అల్లకెళ్ళి టెలిఫోన్ వైర్ పోతుంది. రాజుల కాలం నాటి సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అగో పోలీసు వాళ్ళు వస్తారు. పరుగు పరుగు, ల్యాండ్ మార్క్ మారిందంటే అయినారు. దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు.